ప్రైజ్ ది లార్డ్ అండి. దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక. ఈరోజు వాక్యము యెషయా 48వ అధ్యాయము 6వ వచనము. నీవు ఆ సంగతి వినియున్నావు, ఇదంతయు ఆలోచించుము, అది నిజమని మీరు ఒప్పుకొనవలెను గదా. తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేను ఇక మీదట నీకు తెలియజేయుచున్నాను. ఆమేన్. దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక. తెలియనివి మరుగైనవి నీకు ఈరోజు తెలియజేస్తాను దేవుడు చెప్తున్నాడు. ఎందుకు నీకు తెలియజేస్తా అంటున్నాడంటే, నీ ప్రార్థన ఆయన సన్నిధిలో వినబడింది. నా ప్రార్థన వినట్లేదు ప్రవ్వా, నువ్వు మొరపెట్టుకుంటున్నావు కదా. నీ ప్రార్థన దేవుడు విన్నాడు, నీకు సమాధానం ఇస్తున్నాడు, నీకు శక్తిని బలముని ఇస్తున్నాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, నీ ప్రార్థన నేను విన్నాను, నీకు తెలియనివి కొత్త సంగతులు నీకు తెలుపుతాను, నేను అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను అందే దేవాది దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. వాగ్దానము క్లెయిమ్ చేసుకోండి. అద్భుత రీతిగా దేవాది దేవుడు ఈరోజు నీతో మాట్లాడే మాట ఏంటంటే, నీకేవీ తెలియకపోవచ్చు, కానీ ప్రతి వాటిలో నేను ముందుకు తీసుకెళ్తాను. అద్భుత రీతిగా నీ కన్నీటిని దేవుడు తుడుస్తానని చెప్తున్నాడు. నీకు ఏవైతే తెలియవో, ప్రవ్వా నాకు ఇది తెలియదు కదా ప్రవ్వా, నేను వీటి నుంచి ఎలా బయటపడాలి ప్రవ్వా, నేను ఇందులోంచి ముందుకు వెళ్ళాలంటే నాకు జ్ఞానము సరిపోవట్లేదు కదా ప్రవ్వా అని అడిగావు కదా. నా జ్ఞానము నీకు ఇస్తున్నాను, జ్ఞానము లేని వారు నన్ను అడిగితే ధారాళముగా నేను జ్ఞానముని ఇస్తాను కదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఆ రోజు అడిగిన జ్ఞానమును దేవాది దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని ఈరోజు నీకు ఆ జ్ఞానమునిచ్చాడు, తెలివిని ఇచ్చాడు. ముందుకు వెళ్ళుటకు ధైర్యం అనుగ్రహించిన గొప్ప దేవుడు నీకుండగా నువ్వు దేనిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. నీ దుఃఖ దినములన్నీ సమాప్తములు అయిపోయినాయి అని దేవుడు చెప్తున్నాడు. నీ మొర నేను విన్నాను. దేవాది దేవుడినైనా నేను నీ కొరకు వస్తున్నాను. నువ్వు ఎదురు చూస్తున్నావు కదా ప్రవ్వా, నా కొరకు రావా ప్రవ్వా, నన్ను చూడవా ప్రవ్వా, నా మాట వినవా ప్రవ్వా, నా ప్రతి సమస్య తీర్చవా ప్రవ్వా, నీ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను కదా ప్రవ్వా. నా మొర ఒక్కసారి వినండి ప్రవ్వా, నాతో ఉండండి ప్రవ్వా, నాకు బలము దయచేయండి ప్రవ్వా, నాకు శక్తి దయచేయండి ప్రవ్వా అని నువ్వు ఎల్లప్పుడూ స్థిమితము లేకుండా నువ్వు దేవాది దేవునికి మొరపెట్టే ఆ మొర దేవాది దేవుడు విన్నానని నీకు చెప్తున్నాడు. నీకు తెలియని సంగతులను అనేకములుగా నీకు బోధిస్తానని చెప్తున్నాడు. మనుషులు బోధించాల్సిన అవసరం లేదు, నీ చుట్టూ ఉన్నవారు బోధించాల్సిన అవసరం లేదు, నీ స్నేహితులు బంధువులు బోధించాల్సిన అవసరం లేదు. మరి ఎవరు బోధిస్తే నీకు బాగుంటుంది? దేవాది దేవుడు బోధిస్తే మనము నిజంగా రిసీవ్ చేసుకోగలుగుతాం. మన చుట్టూ ఉన్న వాళ్ళు అనేకులుగా ఉన్నారు మనకు బోధించడానికి, కానీ ఆయన మాట స్థిరము. నీ చుట్టూ ఉన్న వాళ్ళు కొన్ని సందర్భాల్లో నీకు అబద్ధాలు బోధించవచ్చు, కొన్ని సందర్భాల్లో నువ్వు ఎదుగుతున్నావని నేను క్రిందికి లాగేయచ్చు, కొన్ని సందర్భాల్లో వారికి నీ మీద ప్రేమ తగ్గిపోవచ్చు, కొన్ని సందర్భాల్లో నేను చంపేస్తే, నువ్వు చనిపోతే, నువ్వు కృంగిపోతే బాగుంటుందని వాళ్ళు అనుకోవచ్చు. కానీ దేవాది దేవుడు మాట స్థిరము. నేను స్థిరమైన వాడను, నేను స్థిరమైన వాగ్దానం గల వాడను. ఈరోజు నువ్వు అనుకున్నావేమో, నేను ఎప్పుడు నిన్ను మర్చిపోయాను, నేను గుర్తుపెట్టుకోవట్లేదని నువ్వు అనుకున్నావేమో, కానీ నిన్ను ఏ రోజు మర్చిపోలేదు. నీ ప్రతి కన్నీటిని నా బుడ్డిలో దాచుకొని ఉన్నాను. సరైన సమయం కొరకు నేను వేచి ఉన్నాను. సరైన సమయంలో నేను ఆశీర్వదించడానికి నా హస్తాన్ని ముందుకు చాపి ఉన్నానని దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. అనేకమైన వాటిని నీ గురించి, అనేకమైన వాటిలో నుంచి నేను బయటపడేసిన దేవాది దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఎరిగి ఉండలేదు, నేను అనేకమైన వాటి నుంచి బయటపడేశాను, కానీ నువ్వు ఎరిగి ఉండలేదు. అయినప్పటికీ నీ మీద నాకు కోపము లేదు, నీ మీద నాకు బహుగా ప్రేమ ఉంది. ఎందుకంటే నువ్వు నా కుమారుడవు, ఎందుకంటే నువ్వు నా కుమార్తె అని దేవాది దేవుడు చెప్తున్నాడు. నీ గురించి సాక్ష్యం ఇచ్చే స్థితిలో నువ్వు ఉన్నావని దేవాది దేవుడు చెప్తున్నాడు. నీ కన్నీటిని నాట్యంగా మారుస్తానని దేవాది దేవుడు చెప్తున్నాడు. అనేకమైన దారులో నేను తీసుకెళ్తానని దేవాది దేవుడు చెప్తున్నాడు. ఆ వాగ్దానము క్లెయిమ్ చేసుకుందామా? దేవాది దేవుడు మాట్లాడే ప్రతి మాటకి లోబడి ఉంటే అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా నీకు తెలియని సంగతులు, గూఢమైన సంగతులు, రహస్యమైన సంగతులు అన్నిటిని ఒకరు చెప్పాల్సిన అవసరమే లేదు. నేను నీకు చెప్తాను, నేను నీకు జ్ఞానమునిస్తాను, నేను నీకు ఆత్మనిస్తాను, నీకు ఆత్మ వరములతో నిన్ను నింపుతాను, నేను ఆశీర్వదిస్తాను. నిశ్చయంగా నీ ఇంటిని నేను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తానని దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు నీకుండగా నువ్వు కృంగిపోతున్నావా ఈ నిమిషము? ఇంత గొప్ప దేవుడు, బలమైన దేవుడు, బలమైన దుర్గము మనతో ఉండగా ఈ నిమిషం నువ్వు కృంగిపోతున్నావు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీ కృంగుదల దేనిని బట్టి ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవాది దేవుడు నాతో ఇంత చక్కగా మాట్లాడుతుంటే, ప్రవ్వా నిన్ను దూషించానే ప్రవ్వా, నువ్వు నాతో మాట్లాడట్లేదు ప్రవ్వా, నువ్వు నాకు దేవుడు కాదా అని నేను ఎన్నిసార్లు ప్రవ్వా నిన్ను దూషించాను అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవాది దేవుడు ఆ దూషణలన్నిటిని తీసివేడు, నీ తప్పులన్నింటినీ తీసివేసి నీకు అనేకమైన మార్గాలను చూపిస్తానని చెప్తున్నాడు. అనేకమైన సంగతులను నీకు తెలియజేస్తానని చెప్తున్నాడు. ఇది వరకెన్నడూ నువ్వు వాటిని వినలేదు, కనలేదు, కానీ ఈ నిమిషం నుంచి, ఈ సెకండ్ నుంచి నీతో దేవుడు మాట్లాడతానని చెప్తున్నాడు. కానీ ఆ వాగ్దానం మనము మన జీవితంలో నెరవేర్చడానికి మనము చేయాల్సింది కొంత ఉంటుంది. మనము ఆ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకోవాలి, మన జీవితం
జీవితంలో ప్రభువా ఈ వాగ్దానము నా జీవితంలో జరిగించవా ప్రభువా. ఈ వాగ్దానం కొరకు ప్రభువా నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభువా, ఎన్నో దినముల నుంచి ప్రభువా కన్నీరు కాచుతూ మొరపెడుతూ ప్రభువా నీ కోసం నేను వేచి ఉన్నాను కదా ప్రభువా. నాకు ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చవా ప్రభువా అని నువ్వు పలకాలి. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. దేవుడు నువ్వు చేసే ప్రార్థన ఎప్పుడో ఆయన చెంతకు చేరింది, కానీ దారి మధ్యమంలో నువ్వు ప్రార్థించుచుండగా నీ చుట్టూ ఉన్న దేవదూతలు ఆ ఆశీర్వాదాన్ని తీసుకొస్తున్న సమయంలో నీ ప్రార్థన తగ్గిపోవడం వల్ల, నీ ఉపవాసం తగ్గిపోవడం వల్ల, నీ కన్నీరు తగ్గిపోవడం వల్ల, నువ్వు దేవుని సమయంలో దూషించడం వల్ల ఆ ఆశీర్వాదం అనేది దుష్టుడు మింగివేసి ఉన్నాడు. నీ దగ్గర ఉన్న దేవదూతల చేతుల్లోంచి నువ్వు బలమునివ్వకపోవడం వల్ల ఆ దుష్టుడు ఏం చేశాడు, ఆ వాగ్దానము ఆశీర్వాదం అనేది వాడు మృంగివేసి ఉన్నాడు. సో మనం దానివల్ల ఏమవుతుంది, ఆశీర్వాదం మన వద్దకి రాకుండా మధ్యలోనే వాయుమండలంలోనే కలిసిపోయి దుష్టుడి చేతులు అది నగలగొట్టబడిపోతుంది. కానీ ఈ నిమిషం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ దుష్టులో దేన్ని నీ వాగ్దానంని ఆపలేరు, నీ ఆశీర్వాదాన్ని ఆపలేరు. నువ్వు క్లెయిమ్ చేసుకో బిడ్డ. నీతో ఉన్నాను, నేను నీతో మాట్లాడుతున్నాను. నువ్వు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. నువ్వు స్వతంత్రురాలివి. నిన్ను దత్తపుత్ర ఆత్మని ఇవ్వలేదు, నేను పరిశుద్ధ ఆత్మతో నేను నింపి ఉన్నాను. నువ్వు దత్తపుత్ర ఆత్మను పొందుకోలేదని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. దత్తపుత్ర ఆత్మనికి ఇవ్వలేదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ఆత్మను పొందుకో. నువ్వు ఆత్మను రివీల్ చేయడానికి ప్రయత్నించు బిడ్డ. నేను నీకు సహాయం చేస్తాను. నీ ఇంట్లో వారు మారు మనసు పొందలేదని అనేకముగా నువ్వు బాధపడుతున్నావు కదా. నీ ఇంట్లో ఎవరూ నిన్ను పట్టించుకోవట్లేదు, నా స్థితి ఏంటి, నా గతి ఏంటని నువ్వు బాధపడుతున్నావు కదా. నువ్వు దేనికి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ దుఃఖ దినములు అన్నీ సమాప్తములు అయిపోయాయి. వాగ్దానం చేసిన వాడను నువ్వు మర్చిపోయినను ఆ వాగ్దానము నేను గుర్తుపెట్టుకున్నాను. నీ జీవితంలో ఆ వాగ్దానము త్వరపడిలాగిన ముందుకు తీసుకువెళ్ళలాగిన నేను సహాయము చేస్తాను. నీ వెనుకటి భాగం అంతయు నేను కావలి కాస్తున్నాను. ఏ దుష్టుడు నీ వద్దకు రాకుండా ప్రతి క్షణము నీ మీద దృష్టి ఉంచి ఉన్నాను. నువ్వు అనుకుంటున్నావేమో నా దేవుడు నన్ను మర్చిపోయాడని అనుకుంటున్నావేమో బిడ్డ. నిన్ను మర్చిపోలేదు, నిన్ను విడవలేదు. నీ హస్తం ఎప్పుడూ నా చేతిలోనే ఉంది. ఎందరు దురాత్మలు నీ మీద పడి నిన్ను చంపివేయాలి, నిన్ను తినివేయాలి, నీ కృంగదీయాలని ప్రయత్నించినను కానీ నీ తోడుగా ఉన్నాను, నీకు నీడగా ఉన్నాను. నువ్వు పడిపోయిన ప్రతిసారి నేను చెయ్యి పట్టుకొని లేపే స్థితిలో నేను ఉన్నాను. నువ్వు పడిపోలేదు, నువ్వు పడిపోవు. నువ్వు నా బిడ్డగా ఉన్నంత వరకు ఏ దుష్టుడు నిన్ను ముట్టలేదు. నువ్వు ప్రార్థన చేస్తే దుష్టుడు గడగడ వణుకుతున్నాడు అని దేవుడు రోజుతో మాట్లాడుతున్నాడు. నువ్వు మరి ఆయన గురించి ప్రార్థన చేస్తావా? మోకాళ్ళ ప్రార్థన ఆయనకు చాలా ఇష్టం అంట. నువ్వు ఆ ప్రార్థన చేస్తావా? ఆ ప్రార్థన బలముతో శక్తితో నువ్వు ఉంటావా? ప్రార్థనను రిసీవ్ చేసుకునే విధంగా ఉంటావా? ప్రార్థనలో సాటిస్ఫాక్షన్గా ప్రార్థించుచు ఆయన వరములు ఫలములు పొందుకునే విధంగా ఉంటావా? నువ్వు ఆయన వరములు ఫలములు పొందుకోవడానికి ఎంత తాపత్రయపడాల్సిన అవసరం లేదు. దేవా నాకు సహాయం చేయవా అని నీ సహాయం ఆయన వైపు చూస్తూ, నీ హస్తం ఆకాశము వైపు చూపుతూ, ప్రభువా నాకు సహాయం చేయవా అంటే నీ దేవుడు నీకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ నీ తోడుగా ఉన్నాడు. నీ దేవుడు నిన్ను నడిపించడానికి ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉన్నాడు. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు నీ దేవుడు. కానీ మనం గ్రహించాలి. గ్రహింపు లేని తనంలో మనం కృంగుదల్లోకి పడిపోతున్నాము. గ్రహించలేని తనంలో మనము ఒక గుడ్డితనంలోకి పడిపోతున్నాము. మనం మాట్లాడిన మనము చెవిటి వారిగా ఉండి ఆయన మాటలు వినలేని స్థితిలో ఉంటున్నాం. కానీ ఈరోజు దేవుడు నీతో అద్భుతంగా మాట్లాడుతున్నాడు, ఆశ్చర్యకరంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నా మాట వింటావా? నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. నువ్వు నా స్వరం వినడానికి సిద్ధంగా ఉన్నావా? నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు మనకు తాడుగా ఉండగా దేనికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి కృంగిపోవాల్సిన అవసరం లేదు. నిరంతరం ఆయన తట్టు తిరిగి ఆయన వైపు చూసి ఆయన వాగ్దానాలు స్వతంత్రించుకునే బిడ్డలుగా ఉందాము. అనేకమైన మార్గాలు దేవుడు నీకు చూపించబోతున్నాడు. అద్భుత రీతిగా దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆయన ఆశీర్వదిస్తే, ఆయన తలుపు తెరిస్తే మూయగలవాడెవడునూ లేడు. ఆయన ఒకవేళ తలుపు మూస్తే దాన్ని తీయగలవాడెవడునూ లేడు. నీ ఆశీర్వాదం ఆయన అక్కడి నుంచి పంపితే దాన్ని ఎవ్వడునూ దొంగలించలేడు. నీ ప్రార్థన శక్తిని నువ్వు పెంచు. అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా నువ్వు నీ జీవితంలో అద్భుతాలు చూస్తున్నావు. దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. ప్రభువా చిన్న ప్రార్థన చేసుకొని వాగ్దానం మన జీవితంలో స్వతంత్రించుకునేలాగిన దేవుడికి చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రభువా నీకే స్తోత్రం, స్తుతులు, వందనాలైన పరిశుద్ధుడా. ప్రభువా మా వాగ్దానాలను ప్రభువా, అదేవిధంగా ప్రభువా నీ ఆశీర్వాదాలను ప్రభువా పొందుకుంటూ మాకు శక్తిని కృపను దయచేయండి ప్రభువా. ఏ దుష్టుడు దురాత్మను ప్రభువా వాటిని దొంగలించకుండా ప్రభువా నీ ఆత్మతో నీ శక్తితో నీ కృపతో నింపమని ప్రభువా యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. ఆమేన్.